హాయ్ అండి. వెల్కమ్ టు హరిణి గోదావరి రుచులు. ఈరోజైతే నేను ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. వచ్చే అన్ని పండుగలే కదండి. క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ, సంక్రాంతి కానీ, పండుగ ఏదైనా సరే మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ, మన పిల్లలు కానీ, చుట్టాలు కానీ ఎవరైనా వస్తే మనకి కిచెన్లోనే సరిపోతూ ఉంటుంది కదా టైం అంతా కూడా. అలా కాకుండా ముందు రోజే మనం ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అని అంటే వచ్చిన వాళ్ళతోటి మనం కూడా కాసేపు టైం అనేది గడపచ్చు అనమాట. అలాగే రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ స్వీట్ చేసుకోవడం కోసం ముందుగా గులాబ్ జామ్ చేసుకోవాలండి. దానికోసం నేను ఎంటీఆర్ వాళ్ళది ఒక 200 గ్రామ్స్ వరకు గులాబ్ జామున్ పౌడర్ అయితే తీసుకున్నానండి. దాన్ని గడ్డలు లేకుండా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని ముద్దలా కట్టుకోవాలి. చూసుకుని పోసుకుంటూ ఉండాలండి. వాటర్ అనేది చాలా తక్కువ పడతాయి కదా. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుందండి. మనం పిండి కలుపుకునే విధానాన్ని బట్టి గులాబ్ జామున్ అనేది పగలకుండా చక్కగా వస్తాయన్నమాట. మరీ సాఫ్ట్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, ఇదిగోండి వేలుతో ఇలా ప్రెస్ చేసాము అంటే చక్కగా లోపలికి వెళ్తుంది కదా. ఇలా బాల్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పాకం పట్టుకోవడం కోసం నేనైతే ఒక 3 గ్లాసుల వరకు పంచదార వేసుకుంటున్నానండి. ఇది రైస్ కుక్కర్కి వచ్చే మెజరింగ్ కప్ అనమాట. దీంతో 3 కప్పులు వేసానండి. లేదంటే కనుక ఒక 400 గ్రామ్స్ వరకు పంచదార అయితే పడుతుందనమాట. 200 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాం కదా, దానికి 400 గ్రామ్స్ వరకు పంచదార పడుతుందండి. ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని పంచదార కరిగేంత వరకు కూడా హైలో పెట్టుకుని కలిపేసుకుని ఇదిగోండి ఇలాగ తేగ పాకం వస్తుంది అన్నప్పుడు కట్టేసుకుంటే సరిపోతుందనమాట. దీన్ని వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసుకుని కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని కలిపేసుకుంటున్నానండి. పాకం ముదిరింది అని అంటే ఆరిన తర్వాత మళ్ళీ క్రిస్టల్ ఫామ్ అయిపోతుంది కాబట్టి పంచదారలాగా మనం అలా లేత పాకం ఉన్నప్పుడే కట్టేసుకోవాలండి. చూసారు కదా, ఉండ ఇలా చేసుకున్నాము అని అంటే అరిచేత్తో ప్రెస్ చేసుకుంటూ చేసుకున్నాము అని అంటే పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయండి. మనం ఉండ చేసుకునేటప్పుడు పగుళ్ళు లేకుండా చేసుకుంటే వేగిన తర్వాత కూడా పగుళ్ళు లేకుండా చక్కగా రౌండ్గా వస్తాయి. చూసారు కదా, మొత్తం అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలండి. అరిచేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకుని తర్వాత రౌండ్ తిప్పేసుకున్నాము అని అంటే ఉండ అనేది ఎక్కడ పగలకుండా వచ్చేస్తుంది మనకి. ఉండ పగిలింది అని అంటే నూనెలో వేసినప్పుడు కూడా పగిలిపోతాయండి. మొత్తం అన్నీ కూడా ఇలా బాల్స్లా చేసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఈ గులాబ్ జామున్ ఉండలన్నీ కూడా వేసేసుకోవాలండి. ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అవి పైకి తేలేంత వరకు కూడా కదపకుండా అలా వదిలేసిన తర్వాత ఉండలన్నీ పైకి తేలిన తర్వాత గరిటెతోటి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకుని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న సిరప్ ఉంది కదా, షుగర్ సిరప్, దాంట్లోకి వేసేసుకుని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇలా వేడి మీద ఒక్కసారి కలిపేసుకుని మిగిలిన ఉండల్ని కూడా వేపేసుకుని అవి కూడా ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ షుగర్ సిరప్లోకి అయితే వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడు గరిటె తీసేసుకుని పక్కకు పెట్టేసుకుంటే గులాబ్ జామున్ అనేది నానుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు కడాయి తీసుకుని ఒక 2 కప్పులు పాలు వేసుకుని వీటిని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఈ పాలు అనేవి మరుగుతూ ఉంటాయన్నమాట. ఈ లోపల అదే కప్పులోకి కొంచెం కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకుని పాలతోటి మిక్స్ చేసుకోవాలండి. ఒక 1/2 కప్ పాలు తీసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకుని ఎక్కడ కూడా ఉండలేకుండా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. పాలు ఇలాగా సగం మరిగిన తర్వాత ఈ పాలల్లోకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకుంటున్నాను. చూసారు కదా, పాలు చిక్కగా సగం వరకు మరిగిపోయాయి. ఈ టైంలో మనం కలిపి పెట్టుకున్న పాలు కూడా వేసేసుకుని మనకి టేస్ట్కి సరిపోను పంచదార అయితే వేసుకోవాలండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాలన్నీ కూడా చక్కగా పొంగొచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుందండి. ఇలా మరిగిన తర్వాత గ్యాస్ ఆపేసుకుని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసాము అని అంటే చక్కగా పాలన్నీ కూడా ఆరిపోతాయి కదా. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ పాలని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనకి ఇష్టం అండి, మనకి కావాలనుకుంటే కనుక ఒక 4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత వాడుకోవచ్చు. లేదు అని అంటే కనుక నెక్స్ట్ డే కూడా తీసుకుని మనమైతే సర్వ్ చేసుకోవచ్చండి. సపరేట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనం సర్వ్ చేసేటప్పుడు మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. గులాబ్ జామ్ చూడండి చక్కగా ఎంత సాఫ్ట్గా పాకమంతా కూడా పీల్ చేసుకుని చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిలోకి మనం సర్వ్ చేసి పెట్టుకోవాలి అన్నప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బౌల్ తీసేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఒక 4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీస్తే ఈ మాత్రం థిక్నెస్ వచ్చింది. అదే ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా ఐస్ క్రీమ్ లాగా ఫామ్ అయిపోతుందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడానికి ఒక గిన్నెలు తీసుకొని దాంట్లోకి కొంచెం బాదం పలుకులు వేసుకున్న తర్వాత గులాబ్ జామున్ని కట్ చేసుకుని ముక్కలుగా 2 అయితే ముందు నేను వేసుకుంటున్నానండి. ఇలా మనం తినాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి కస్టర్డ్ తీసేసుకుని
గులాబ్ జామున్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత కస్టర్డ్ని కూడా వేసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ని కూడా వేసేసుకుని పైన మళ్ళీ ఒక 2 గులాబ్ జామున్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకుల్ని కానీ పిస్తా పలుకులు కానీ వేసేసుకుని మనకి రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఇచ్చాము అని అంటే వద్దనకుండా ఇష్టంగా తింటారండి. రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక వెళ్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.